Hey all, welcome back to Shritan and Hassan. అండ్ ఈ రోజు అయితే నేను ఫైనల్లీ లాంగ్ వీడియో అయితే మళ్ళీ అప్లోడ్ చేయబోతున్నాను. సో చాలా రోజులైతే అయిందనమాట మన ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. ఎప్పుడో ఒకసారి 3D ప్రొజెక్టర్ అనేసి కొన్ని మంత్స్ బ్యాక్ అయితే మేము పెట్టాం వీడియో. అప్పటి నుంచి మళ్ళీ ఒక్క లాంగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేయలేదు. సో మధ్యలో రీల్స్, షార్ట్స్ అవే చేస్తూ ఉన్నాను కదా. అండ్ దానికి కూడా మీరు ఇచ్చిన సపోర్ట్ బాగుంది, బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మీరు ఆల్రెడీ థంబ్నైల్ అయితే చూసే ఉంటారు. మేము వచ్చేసి షిరిడీకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఈరోజు మార్నింగ్ 11 o'clock అయితే తాడేపల్లిగూడెంలో ట్రైన్ అయితే ఉంది. మేము వచ్చేసి ఇప్పుడు షిరిడీకి వెళ్ళబోయే ట్రైన్ కాదు అది. మేము నార్మల్గా విజయవాడలో మారాలి ఆ ట్రైన్కి, ఎందుకంటే మాకు టికెట్స్ అవి దొరక్క మేము ఇలా బుక్ చేసుకున్నాం అనమాట. సో మేము ఇప్పుడు వెళ్ళే ట్రైన్ వచ్చేసి తాడేపల్లిగూడెంలో 11 o'clock or 10:30 ఆ టైంలో ఉన్నదన్నమాట ట్రైన్. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ మేము విజయవాడలో దిగి విజయవాడలో షిరిడి ట్రైన్ వచ్చేసి ఎక్కాలన్నమాట మేము. సో ఇదంతా జరుగుతుంది. అండ్ మరి ఎలా జరగబోతుంది మా షిరిడి ట్రిప్ అనేది ఇంకా కొంచెం మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇప్పుడు నాకు టైం లేదు. సో వెంటనే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలి. సో అక్కడ మాట్లాడుకుందాం. బాయ్. అండ్ ఇంకా లగేజ్ మొత్తం ఆల్ సెట్. నా వచ్చేసి 2 bags అనమాట, ఓన్లీ 2 bagsే. ఇది వచ్చేసి ఫుడ్ బ్యాగ్. మాకు ట్రైన్లో తినడానికి ఫుడ్ కావాల్సినవన్నీ ఇందులో పెట్టుకున్నాము. మేము ఇంకా 3 kilometers దూరంలో స్టేషన్కి వెళ్ళిపోతాము అని అనుకోగా మధ్యలో మా బండి అయితే ఆగిపోయిందనమాట. మా డాడీ పాపం ఎంత ట్రై చేసినా అసలు బండి అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా అక్కడ ఆటో కోసం చూస్తే ఒక ఆటో అతను అయితే వచ్చాడు. అప్పుడు ఇంకా బండిని పక్కన పెట్టేసి ఆటోలో నన్ను దింపేశాక ఆ బండి విషయం చూద్దాం అనుకున్నారు. కానీ ఆటో అతను ఏమన్నాడంటే, అలా వద్దండి, ఆటోని పట్టుకొని ఇలాగా సిటీలోకి వచ్చేసేయండి, అక్కడ ఏదో ఒక మెకానిక్ షెడ్లో పార్క్ చేసేసి బాబుని దింపేసి వచ్చాక చూసుకోండి అని అన్నాడు. అందుకనేసి ఇంకా మా డాడీ అలా చేసి మొత్తానికి ఇద్దరం అయితే స్టేషన్కి వచ్చేసాము. ఇంకా ట్రైన్ రావడానికి 10 minutes ఉన్నది అని అనగా స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట, ట్రైన్ మిస్ అవ్వలేదు అనేసి. ఇప్పుడే మా ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే అయింది. మేము వెళ్ళే ట్రైన్ పేరు వచ్చేసి విశాఖపట్నం టు లింగంపల్లి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఇప్పుడు ఒక 5 minutesలో అయితే వస్తుంది ఆ ఫాదర్. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాను. ఆల్రెడీ కాకినాడలో మా పిన్ని అండ్ బాబాయ్ గారు అయితే ఎక్కేశారు. సో ఆయన మా బాబాయ్ గారు, తిను మా పిన్ని, వీళ్ళిద్దరూ కూడా కాకినాడలో ఉంటారనమాట. మేము ఎక్కిన ఈ జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చేసి మొత్తం అంతా కూడా చైర్ కారేనమాట. మొత్తం స్లీపర్ అయితే ఉండదు, మొత్తం అంతా ఇలా సిట్టింగ్ లాగానే ఉంటుంది. ఈ ట్రైన్లో మేము ఇప్పుడు విజయవాడ దాకా అయితే వెళ్ళబోతున్నాము. ఇంకా కాసేపు ఆగాక బాగా ఆకలేస్తే ముందు రోజు నైట్ డీమార్ట్లో పాప్కార్న్ అయితే తీసుకున్నాము. డీమార్ట్లో పాప్కార్న్ చాలా బాగుంటుంది. అందులో 2 flavors ఉంటాయి, చీజ్ అండ్ మ్యాజిక్ మసాలా అని. మాకు ఎక్కువగా చీజ్ అయితే ఇష్టము. ఇంకా అలా నేను, మా పిన్ని, బాబాయ్ గారు ముగ్గురం అయితే అలా పాప్కార్న్ అయితే తినేసాము. విజయవాడ అయితే రీచ్ అయిపోయాము. విజయవాడ రీచ్ అయినప్పటికీ టైం వచ్చేసి 12:45 అలా అవుతుంది. తర్వాత బాగా దాహంగా ఉన్నదనేసి నేను, మా పిన్ని అయితే పైనాపిల్ అండ్ మ్యాంగో ఫ్లేవర్డ్ జ్యూసెస్, డ్రింక్స్ లాంటివి ఏవో కొనుక్కున్నాము, అవి తాగేసాము. ఇంకా మా ట్రైన్ రావడానికి 1.5 hour అలా టైం ఉన్నది. ఇలాగా వెయిట్ చేద్దామనేసి మా బాబాయ్ గారు ఏసీ వెయిటింగ్ హాల్లో ఉండడానికి అడుగుతున్నారనమాట. అక్కడ వీళ్ళైతే 1 hourకి ఇంత అని ఛార్జ్ చేస్తారు. నేను ఎంతో మర్చిపోయాను. అండ్ అప్ టు షిరిడి వచ్చేసి మాకు డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి కాకినాడ నుంచి షిరిడి వరకు. కానీ ఏంటంటే మేము ఈరోజు వెళ్ళాలనుకున్నాం కాబట్టి, ఈరోజు డేట్ వచ్చేసి 12th అనమాట, 12th Jan. సో ఈరోజు మాకు ట్రైన్స్ అనేవి దొరకలేదు. అండ్ అలాగే మేము డైరెక్ట్ ట్రైన్కి కూడా అంత టికెట్స్ గమ్మున దొరకవు అనమాట. సో దాని గురించి మేము ఇలాగైతే బుక్ చేసుకున్నాము ట్రైన్ని. మేము ఎలా చేసామంటే, మా పిన్ని వాళ్ళు వచ్చేసి కాకినాడలో ఉంటారు. సో మా పిన్ని అండ్ బాబాయ్ గారు కాకినాడలో కూడా కాదు, సామర్లకోట వచ్చి అక్కడైతే ఎక్కారు ట్రైన్ని.
ఏ ట్రైన్ అంటే ఇప్పుడు మేము దిగాం కదా, జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని ఉంది. సో ఆ ట్రైన్ని వాళ్ళైతే అక్కడ ఎక్కారు. అక్కడి నుంచి ఇప్పుడు నేనైతే తాడేపల్లిగూడెంలో ఎక్కాను. మా తణుకులో కూడా స్టాప్ అయితే లేదు. సో అక్కడి నుంచి మేము డైరెక్ట్ విజయవాడ అయితే వచ్చేసాము. విజయవాడలో ఇప్పుడు దిగాక ఒక 1 అవర్కి ఇప్పుడు ఇంకో ట్రైన్ అయితే ఉంటుంది. ఇది కూడా డైరెక్ట్ షిరిడి ట్రైన్ అయితే కాదు, నర్సాపూర్ టు నాగర్సోల్ అనమాట ఇది ట్రైన్. సో నాగర్సోల్ నుంచి మళ్ళీ మేము షిరిడికి ట్రావెల్ చేయాలి. అక్కడ అదొక 1 అవర్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. సో ఇదన్నమాట మొత్తం ట్రావెల్కి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా ఏం జరుగుతుందో చూడాలి. నేనైతే షిరిడీకి ఎప్పుడో చిన్నప్పుడైతే వెళ్ళాను అనమాట. ఐ మీన్ 4th or 5th స్టాండర్డ్లో అయితే వెళ్ళాను. నాకు అంత గుర్తులేదు అసలు షిరిడీ ఎలా ఉంటుంది. గుర్తుంది కానీ పైన అనమాట, చాలా మర్చిపోయాను నేను, అసలు ఏం గుర్తులేదు అంత. సో ఇప్పుడు మరి ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయాలి. కొంచెం పెద్ద అయ్యాను కాబట్టి ఇప్పుడు కొంచెం అంతా అవగాహన వస్తుంది కాబట్టి ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. సో చూద్దాం ఎలా జరుగుతుందో మా షిరిడీ ట్రిప్. ఇలా వెయిటింగ్ హాల్ లోపల ఉన్న వాళ్ళకి కూడా బయట ఏం జరుగుతుందో అంతా కూడా క్లియర్గా తెలుస్తుంది. అక్కడ డిస్ప్లే బోర్డు ఉన్నది, అలాగే అక్కడ స్పీకర్ ఉన్నది కదా, అందులోంచి ట్రైన్ అనౌన్స్మెంట్స్ అయితే వస్తాయి. అండ్ ఆ డిస్ప్లే బోర్డులో ట్రైన్స్, నెక్స్ట్ ఏం ట్రైన్స్ ఉన్నాయి, ఆ టైమింగ్స్ ప్రతిదీ అక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత మా పిన్ని బాబాయ్ గారు ఇద్దరు ఫ్రెష్ అప్ అయ్యి మా మమ్మీ చేసిన ఫ్రైడ్ రైస్ అయితే తిన్నారు. నేనైతే ఇంకా ట్రైన్ ఎక్కాక తిందాం అనేసి కాసేపు రిలాక్స్ అయితే అయ్యాను. అండ్ ఇంకా 2 o'clockకి ఆ టైంకి అలా 7th ప్లాట్ఫామ్ మీదకి మా ట్రైన్ వస్తుందనేసి అయితే అనౌన్స్మెంట్ చేశారు. ఇంకోటి ఏంటంటే అక్కడ నా బ్యాగ్ని మర్చిపోయి అయితే వచ్చేసాను అనమాట వెయిటింగ్ హాల్లో. మేము అలా పైకి ఎక్కేసి ట్రైన్ కోసం కిందకి దిగుతున్నాము ప్లాట్ఫామ్ మీదకి. అప్పుడు సడన్గా మా పిన్ అయితే గుర్తు చేసింది అనమాట, నీ బ్యాగ్ ఏదని. ఇంకా అప్పుడు నేను మా బాబాయ్ గారు అయితే ఫాస్ట్గా పరిగెట్టేసాం అనమాట ఇంకా బ్యాగ్ కోసం. ట్రైన్ వచ్చే టైం కూడా అయిపోతుంది, ఇంకో 10 minutesలో ట్రైన్ కూడా వచ్చేస్తుంది. మేము తీసుకుంది ఏసీ వెయిటింగ్ హాల్ కావడంతో అక్కడ జనం తక్కువ వస్తారు కాబట్టి నా బ్యాగ్ అయితే సేఫ్గా అక్కడే ఉంది. ఇంకొకసారిగా ఊపిరి పీల్చుకున్నాము. ఇంకా తర్వాత ట్రైన్ అయితే వచ్చేసింది. మేము ముగ్గురం ట్రైన్ అయితే ఎక్కేసాము. అండ్ ఇంకా మా బాబాయ్ గారు పిన్ని అయితే వెయిటింగ్ హాల్లో తినేసారు కదా లంచ్. నేను ఇంకా ట్రైన్ ఎక్కాక ఒక 1/2 అవర్కి నా లంచ్ని అయితే స్టార్ట్ చేశాను, బయట అలా జర్నీని ఎంజాయ్ చేస్తూ. ఇంకా లంచ్ చేసేసాక కాసేపు అయితే పడుకున్నాను. పడుకుని లేచాక నాకు కాలేజ్లో రికార్డ్స్ పెండింగ్ ఉంటే కాసేపు అవి రాసుకున్నాను. అలా 9:30కి సికింద్రాబాద్ జంక్షన్కి అయితే రీచ్ అయింది ట్రైన్. సికింద్రాబాద్లో ట్రైన్కి ఎక్కువసేపు స్టాప్ ఉండడంతో నేను మా బాబాయ్ గారు అయితే ఒకసారి ట్రైన్ దిగి అటు ఇటు స్టేషన్లో అయితే తిరిగాము. ఇంకా మార్నింగ్ లేవగానే మేమైతే మహారాష్ట్రలోకి అయితే వచ్చేసాము. అక్కడ పండించే పంటలు అవన్నీ కూడా సరదాగా అలా వీడియో తీశాను. నాకు ఎక్కువగా మహారాష్ట్రలో కాటన్ ఫామ్సే బాగా ఎక్కువగా కనిపించినాయి. ఇంకా అక్కడ మార్నింగే చలి అయితే చాలా బీభత్సంగా ఉంది. సో ఇంకా మా పిన్నేమో షాల్ కప్పేసుకుంది, నేనేమో నా జాకెట్ వేసేసుకున్నాను. హలో, ఇప్పుడే మేమైతే నాగర్సోల్లో అయితే దిగిపోయాము ట్రైన్. ఇక్కడైతే అసలు మేము ట్రైన్ దిగనివ్వకుండానే మొత్తం ట్యాక్సీ కోసం అయితే అడిగేస్తున్నారనమాట అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చి. అండ్ ఇప్పుడు మేము ట్యాక్సీ ఆర్ ఆటో కోసం అనేసి చూస్తున్నాం అనమాట. షిరిడీకి వెళ్ళాలి కదా. ఇక్కడ మొత్తం అన్నీ కూడా ట్యాక్సీస్ చాలా ఉన్నాయి చూడండి. ఇది నాగర్సోల్ స్టేషన్. ఇంకా అక్కడ అన్నీ కూడా ఎక్కువ ఓమ్నీ కార్స్ లాంటివే ఉన్నాయి. సో అలాంటి కార్లో మేమైతే ఇప్పుడు షిరిడీకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. యాక్చువల్గా మా ట్రైన్ నాగర్సోల్ స్టేషన్కి 1 అవర్ లేట్గా వచ్చింది. దానికి తోడు మళ్ళీ ఆటో డ్రైవర్ కార్ డ్రైవర్ కూడా ఇంకా లేట్ చేసేసాడు అనమాట. అక్కడక్కడే స్టేషన్లో తిప్పి ఇంకొకళ్ళని ఎక్కించడానికి కోసమనేసి 1 అవర్ లేట్ చేశాడు. ఏంటి, మా కార్లో ఆల్రెడీ ఒక 6 members అయితే కూర్చున్నాము, ఇంకొకళ్ళని ఎక్కిద్దామనేసి స్టేషన్ అంతా అలాగే తిప్పాడు అనమాట. అలాగే తిప్పుతూ టైంపాస్ చేశాడు. అలా 1 అవర్ అక్కడ వేస్ట్ అయిపోయింది. కానీ ఒక్కళ్ళు కూడా ఎవరో ఎక్కలేదు. అలాగే మేము 6 members షిరిడీకి అయితే వెళ్ళిపోయాము. మేము ఇంకా ఉండబోయే 2 days కూడా ఇందులోనే స్టే చేయబోతున్నాము. దీని పేరు వచ్చేసి ద్వారావతి భక్త నివాస్. ఇది సాయిబాబా టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుంది.
అండ్ ఎక్కడికి వెళ్ళాలన్నా సరే చాలా దగ్గర డిస్టెన్స్ అనమాట. అందుకనేసి మా పిన్ని వాళ్ళు ఎప్పుడొచ్చినా సరే ఇందులోనే రూమ్స్ తీసుకుంటారు. ఫైనల్లీ అయితే వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ మేము కొంచెం రిలాక్స్ అయిపోయి ఇదే డ్రెస్ తోటి ధూల్ దర్శన్ అని ఉంటుందంట ఇప్పుడు. సో ఎలాగైతే వచ్చామో మనం షిరిడీకి కాళ్ళు కూడా కడుక్కోకుండా రూమ్స్లో మా బ్యాగ్స్ అవి పెట్టేసుకుని వెంటనే ధూల్ దర్శనానికి వెళ్ళాలంట. అది బాబా గారికి చాలా ఇష్టం అంట అలా వెళ్తే. సో ఇప్పుడు మేము దానికైతే వెళ్ళిపోతున్నాము. ఈలోపు మా బాబాయ్ గారు రూమ్స్ కోసం అయితే అడుగుతున్నారు. అండ్ పక్కన ఇలా కుర్చీలు ఉన్నాయనేసి కూర్చొని బాబా గారిది టీవీలో లైవ్ వస్తుంటే చూస్తున్నాం మేము. ఇక్కడ మేము షిరిడీలో వచ్చేసి 2 days అయితే ఉంటాము. అంటే ఈ ఒక్కరోజే షిరిడీలో కంప్లీట్గా ఉంటాము. రేపు మార్నింగ్ మేము నాసిక్ అయితే వెళ్ళబోతున్నాము. సో అక్కడ నాసిక్లో చూడాల్సినవి ఏవో కొన్ని ఉంటే అవి చూస్తాము. ఈరోజు వచ్చేసి దర్శనానికి వెళ్ళాలి ఇప్పుడు. సో ఈ 2 daysకి మాకు ఈ రూమ్స్ అయితే తీసుకుంటున్నాము మేము. మాకు వచ్చేసి 4th ఫ్లోర్లో రూమ్ నెంబర్ 480 అయితే ఇచ్చారు. దాన్ని వెతుకుతున్నాము. This is our room. అండ్ మాకు 2 బెడ్స్ అయితే ఇచ్చారు. ఒకటి పెద్ద బెడ్, ఇంకోటేమో చిన్న బెడ్. పెద్ద బెడ్ మీద మా పిన్ని బాబాయ్ గారు, చిన్న బెడ్ మీద ఏమో నేను పడుకుంటాను. సో అలా మాకైతే సరిపోయింది. అండ్ ఒక టీవీ ఇచ్చారు, 2 కుర్చీలు, అండ్ అక్కడ పక్కన లగేజ్ అది పెట్టుకోవడానికి ఒక షెల్ఫ్ లాంటి చిన్నది ఏదో ఇచ్చారు. మా రూమ్లో ఒక బాల్కనీ కూడా ఇచ్చారు. సో ఇలా స్లైడ్ చేస్తే డోర్, ఒక పెద్ద బాల్కనీ అయితే ఉన్నది బయట. అండ్ ఇంకా ఈ బాల్కనీలో అటు ఇటు తాడు కట్టుకొని మనకేమైనా బట్టలు అవి ఆరాల్సినవి ఉంటే బట్టలు కూడా ఆరేసుకోవచ్చు. అంత స్పేస్ అయితే చాలా ఎక్కువగానే ఉంది బాల్కనీ. బాగుంది రూమ్ అయితే ఫైనల్గా. ఇక్కడ ఇలా రూమ్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ షింక్ అయితే ఉంది, ఒక మిర్రర్, అండ్ 2 బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫైనల్ రూమ్లో అయితే బ్యాగ్స్ అయితే పెట్టేసుకున్నాము. మేము వచ్చేసి ఏసీ రూమే తీసుకున్నాము. సో చాలా క్లీన్ అండ్ నీట్గా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మేము ధూల్ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ధూల్ దర్శనం అంటే చెప్పాను కదా, మనం ఎలాగైతే షిరిడీకి వచ్చామో సో అవే బట్టలతోటి స్నానం చేయకుండా కాళ్ళు కూడా కడుక్కోకుండా దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట సాయిబాబా దగ్గరికి. అలాగే వెళ్తే బాబా గారికి చాలా ఇష్టం అంట దర్శనం. సో అందుకనేసి ఇప్పుడు మేము వెంటనే బ్యాగ్స్ అవి రూమ్లో పెట్టేసుకుని ఇప్పుడు ధూల్ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ మీకు ఇక్కడ దాకా అయితే ఒక వీడియో వస్తుంది. మేము నెక్స్ట్ గుడికి వెళ్ళడం, ఆ దర్శనం చేసుకోవడం, అదంతా కూడా నెక్స్ట్ ఇంకో వీడియోలో వస్తుంది అనమాట, సెకండ్ పార్ట్. మళ్ళీ ఆ వీడియోలో మేము ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీతన్ అండ్ హాసన్. సో స్టే ట్యూన్, ఇంకో నెక్స్ట్ వీడియో అయితే కన్ఫర్మ్గా వస్తుంది. సో దానికోసం మిస్ అవ్వకండి. బాయ్ బాయ్.